భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆపరేషన్ సింధూర్ అనే ఈ వార్లో అసూలు బాసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్కి ఘన నివాళి అర్పించడం కోసం టిడ్కో అపార్ట్మెంట్ తరపు నుంచి మనం జోహార్లు తెలియజేయడం కోసం ఇక్కడికి వచ్చి ఉన్నాం. జోహార్ జోహార్, భారత్ మాతా కీ జై. భారతదేశానికి ఉగ్రవాదానికి జరుగుతున్న ఈ యుద్ధంలో ఉగ్రవాదాలని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ని భారతదేశం ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. ఈ సింధూర్లో ఆపరేషన్ సింధూర్లో మన మురళీ నాయక్ ఎవరైతే సత్యసాయి జిల్లా నుంచి మురళీ నాయక్ ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున యుద్ధంలో పాల్గొని అసూలు బాసిన ఈ వీర జవాన్కి వాళ్ళ కుటుంబ సభ్యులకి అండగా ఉన్నాం భారతదేశం అంతా అనే ఉద్దేశంతో ఈ నివాళిని ఘటించడం జరిగింది. వీరోచితమైన వారి పోరాటానికి భారతదేశం ఎప్పుడూ ఇలాంటి వీరుల్ని అందిస్తున్నందుకు గర్వకారణంగా ఫీల్ అవుతూ మనం అంతా కూడా నివాళి అర్పించడం కోసం ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని చెప్పేసి మన భారత ప్రధానమంత్రి గారు చెప్పడం అనేటువంటి జరిగింది. దొంగ దెబ్బ తీస్తున్న ఈ పాకిస్తాన్కి భారతదేశం అంతా ఇలాంటి సమయంలో ఏకతాటిగా ఉండి గట్టిగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని పిఓకేని పూర్తిగా మన వశం చేసుకునే ఉద్దేశంతో, లేదంటే ఆ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకోవడానికి పాకిస్తాన్ పూర్తిగా ఆర్థిక సహకారం, ఆయుధ సహకారం అన్ని అందించి వాళ్ళని పెంచి పోషిస్తుంది. ఉగ్రవాది అనేవాడు ఎక్కడున్నా అందరికీ ప్రమాదమే. కాబట్టి హిందూస్థాన్లో ఇలాంటి ఉగ్రవాదులకి చోటే లేదు. ఇలాంటి ఉగ్రవాదం ఏ దేశంలో చేసినా సరే, ఎక్కడి నుంచి ఇలాంటి ప్రతిఘటన వచ్చినా గట్టిగా బుద్ధి చెప్తూ ఉండడానికి మన నాయక్ గారే సరి అయిన ఉదాహరణ. కాబట్టి వారికి, వారి కుటుంబానికి భారతదేశం అంతా అండగా ఉన్నామన్న ఉద్దేశాన్ని తెలియజేయడం కోసం ఇవాళ ఈ నివాళి ఘటించడం అనేటువంటిది జరిగింది. ఈ కార్యక్రమం రామచంద్రపురం కొత్తూరు గ్రామంలో ఉండే టిడ్కో అపార్ట్మెంట్లో నిర్వహించడం, 1వ వార్డులో నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. జై హింద్, జై హింద్, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. అమరవీరుడు మురళీ నాయక్, అమరవీరుడు మురళీ నాయక్, అమరవీరుడు మురళీ నాయక్.